రేపు రథసప్తమి రోజు పసుపు డబ్బాలో ఇది వేస్తే లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. రథసప్తమి రోజు పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల మీ సంపాదన అభివృద్ధి చెందుతుంది. పసుపు మన అందరి ఇంట్లో ఉంటుంది. పసుపును ప్లాస్టిక్, గాజు డబ్బాలలో నుంచి అవసరానికి వాడుతూ ఉంటారు. పసుపును వంటలలో, పూజలలో, అలాగే శుభకార్యాలలో ఉపయోగిస్తూ ఉంటారు. పసుపు ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది. పసుపును శుభ సూచకంగా పరిగణిస్తారు. పసుపు లక్ష్మీదేవి నివాస స్థానం. దేవి ఆరాధనలో పసుపు చాలా ప్రధానమైనది. ఇంటిలో ఏ శుభకార్యం చేసినా పసుపుతో గౌరీదేవిని, వినాయకుడిని తయారు చేస్తారు. పసుపు చాలా శక్తివంతమైనది. మన దగ్గర సిరి సంపదలు నిలవాలంటే పసుపుతో కొన్ని పరిహారాలు చేయాలి. రథసప్తమి రోజు పసుపుతో మీరు పరిహారాలు ఏమీ చెయ్యలేకపోయినా పర్వాలేదు, కానీ మీ ఇంటిలో ఉండే పసుపు డబ్బాలో ఇవి వేయండి చాలు. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. పసుపు డబ్బాలో ఇవి వేయటం వల్ల మీ ఇంటిలో డబ్బు బాగా నిలవ ఉంటుంది. అలాగే మీరు చేసే వంటలకు కూడా రుచి పెరుగుతుంది. పసుపు డబ్బాలో ఇవి వేయటం వల్ల ధనం విపరీతంగా వస్తుంది. అంతేకాదు మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. రథసప్తమి రోజు పసుపు డబ్బాలో వీటిని పెట్టడం వలన ధనానికి లోటు రాదు. మీరు పసుపు విషయంలో ఎప్పుడూ కూడా కొన్ని పొరపాట్లను చేయకూడదు. ఎందుకంటే పసుపు మంగళకరమైన వస్తువు, లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు. అలాంటి పసుపు డబ్బా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనలో చాలామంది పసుపు కొమ్ములు ఆడించి వాటితో పసుపు తయారు చేసుకొని పూజలలో, వంటలలో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మీరు షాప్ నుండి కొని తెచ్చుకున్న పసుపు అయినా పర్వాలేదు, మీ దగ్గర ఉండే తయారు చేసుకున్న పసుపు అయినా నెలకు ఒకసారి ఎండలో పెట్టాలి. మనలో కొందరి వంటగది చాలా చిన్నగా ఉంటుంది. ఆ గదిలోనికి అసలు సూర్యకిరణాలు కూడా పడకుండా ఉంటాయి. ఎవరి వంటగదిలో అయితే సూర్యకిరణాలు పడవో ఆ ఇంటిలోని వారు తరచూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వంటగదిలో ఉండే కిరాణా సామానులు, అలాగే పోపులు కొంచెం ఎక్కువ రోజులు బాగుండాలి అంటే ఎప్పుడు నెలకు ఒక్కసారి అయినా ఎండలో పప్పు దినుసులు, మసాలా దినుసులు, పసుపు, కారము, ఉప్పు వంటివి ఎండలో పెట్టడం వల్ల వంటలలో రుచి పెరుగుతుంది. అదేవిధంగా మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. పసుపును కూడా నెలకు ఒకసారి ఎండలో ఉంచాలి. అలాగే పసుపు డబ్బాను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. పసుపు డబ్బాపై ఎటువంటి బరువులు పెట్టకూడదు. కొంతమంది ఒక డబ్బాపై ఇంకొక డబ్బా పెడుతూ ఉంటారు. కానీ పసుపు మరియు ఉప్పు డబ్బాలపై ఎప్పుడు కూడా ఏ వస్తువు అంటే ఏ డబ్బాను కూడా పెట్టకూడదు. పూజలలో వాడే పసుపు డబ్బాపై కూడా ఏ వస్తువును కూడా పెట్టకూడదు. ఇంకా వంటలకు ఉపయోగించే పసుపును కూడా పూజలలో ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఉపయోగించకండి. ఎందుకంటే వంటలలో వాడే పసుపును నాన్ వెజ్ కూరల్లో వేస్తాము. అలాగే నెలసరి సమయంలో ఆడవారు విడిగా ఉండలేని వారు వంట చేసేటప్పుడు ఆ పసుపు డబ్బాను ముట్టుకుంటారు. పసుపు ఎంతో పవిత్రమైనది. అయినా వంటల్లో వాడే పసుపును పూజలలో వాడకూడదు. పసుపు విషయంలో, పసుపు డబ్బా విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక రథసప్తమి రోజు పసుపు డబ్బాలో ఏం వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక రథసప్తమి రోజున మీ వంట గదిలో ఉన్న పసుపు డబ్బాలో ఒక బిర్యానీ ఆకు, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు వేయాలి. పసుపు డబ్బాలో వీటిని వేయటం వలన పసుపు మరింత రుచికరంగా మారుతుంది. బిర్యానీ ఆకును పసుపు డబ్బాలో ఉంచడం వలన మంచి ఆరోగ్యం వస్తుంది. బిర్యానీ ఆకును మరియు వెల్లుల్లి రెబ్బలను డైరెక్టుగా పసుపు డబ్బాలో వేయండి. ఇక ఇప్పుడు ఒక చిన్న పసుపు రంగు లేదా తెలుపు రంగు క్లాత్ను తీసుకొని అందులో ఒక రూపాయి కాయిన్ను పెట్టండి. ఆ క్లాత్ను కూడా మూట కట్టి పసుపు డబ్బాలో వేయండి. వీటిని పసుపు డబ్బాలో వేసే ముందు ఆ డబ్బాలో ఉన్న పసుపును ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ మొత్తం తీసివేయండి. ఖాళీ పసుపు డబ్బాలో
బిర్యానీ ఆకు, వెల్లుల్లి రెబ్బలు వేశాక రూపాయి బిళ్ళ వేసిన మూటను కూడా ఆ డబ్బాలో వేయండి. ఆ తర్వాత ఆ డబ్బాలో పసుపును వేయండి. రథ సప్తమి రోజు పసుపు డబ్బాలో వీటిని వేస్తే ఆయురారోగ్యాలతో పాటు సిరి సంపదలు కూడా దక్కుతాయి. ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఖర్చులు తగ్గుతాయి. రథ సప్తమి రోజు ఈ పరిహారాలు ఏమీ చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ మీ ఇంటిలో ఉండే పసుపు డబ్బాలో ఇవి వేయండి చాలు. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. పసుపు డబ్బాలో ఇవి వేయటం వల్ల మీ ఇంటిలో డబ్బు బాగా నిలవ ఉంటుంది. అలాగే మీరు చేసే వంటలకు కూడా రుచి పెరుగుతుంది. పసుపు డబ్బాలో ఇవి వేయటం వల్ల ధనం విపరీతంగా వస్తుంది. అంతేకాదు మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. రథ సప్తమి రోజు పసుపు డబ్బాలో వీటిని పెట్టడం వల్ల ధనానికి లోటు రాదు. మరి ప్రతి ఒక్కరు కూడా రథ సప్తమి రోజు పసుపు డబ్బాలో వీటిని వేసి ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి.